సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మ్యారేజ్ అయ్యాక యాంకర్ అయ్యారా? ఎలా అయ్యారు యాంకరు? యాంకర్ నుంచి యాక్టరు, ఈ ప్రయాణం చెప్పండి. యాంకరింగ్ అనేది అసలు ఫస్ట్లో లేదు. అనౌన్సర్స్ ఉండేవాళ్ళు. అసలు ఐఏఎస్ అవ్వాల్సిన మీరు ఈ ఫీల్డ్ కట్ చేస్తే. అవును, ఐఏఎస్ అయ్యేదాన్నో లేదో అది ఉండేది. ఆ కళా కోరిక ఉండడం అనేది సర్వసాధారణం. అంత గొప్ప పొజిషన్ రావాలంటే ఇది ఉండాలి, అన్నీ ఉండాలి. యాంకరింగ్ అనేది అప్పట్లో లేదు. 86లో వీళ్ళు సీరియల్స్ మొదలుపెట్టారు. తర్వాత ఈ కొన్ని కార్యక్రమాలు వచ్చేవి లైవ్లో, వాటికి అనౌన్సర్స్ ఉండేవాళ్ళు. ఎంత గొప్ప గొప్ప అనౌన్సర్స్, విజయదుర్గ గారు, రోజారాణి గారు, శైలజా సుమన్ గారు, ప్రేమా మాన్వి గారు, ఇంకా చాలామంది అట్లాంటి అనౌన్సర్స్ ఉండేవాళ్ళు. చాలా వాళ్ళు లైవ్లో అనౌన్స్మెంట్స్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం పాలుచేలు కార్యక్రమం చూద్దాం అంటే అప్పుడు అది వచ్చేదన్నమాట. అక్కడ వాళ్ళు లైవ్గా ఉండాలి, ఉండి చెప్పాలి. మనలాగా ఇప్పుడు క్యాప్సులింగ్ లాగా ఉండేది కాదు. సో నేను మా మ్యారేజ్ 88లో అయింది. 89 ఎండ్ అంటే 90sలో మా వారు ఒక టెలిఫిల్మ్ చేసి, నేను చెప్పాను కదా, దానికి ప్రొడ్యూసర్గా నా పేరు పెట్టారు. ఓకే. పెట్టినప్పుడు అప్పటిదాకా అసలు నేను ప్రదీప్ గారు షూటింగ్స్కి వాటికి నేను పక్క నుండి సపోర్ట్ చేసేదాన్ని. పక్క నుంచి కెమెరా చూశాను కానీ డైరెక్ట్ ద కెమెరా లేదు. సో 90sలో మేము 90 బిగినింగ్లో దూరదర్శన్కి వెళ్ళాను ఆయనతో పాటు. ఏదో అకౌంట్ డిపార్ట్మెంట్లో నేను సిగ్నేచర్ చేయాలి అంటే, శైలజా సుమన్ గారు అప్పుడు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఓకే. ఆవిడ మంచి ఫ్రెండ్ ప్రదీప్ గారికి. అప్పుడు ఆమె నన్ను చూసి, సరస్వతి చక్కగా ఉంది కదా, తనతో యాంకరింగ్ ఎందుకు చేయించకూడదు అని అడిగారు. యాంకరింగ్ అని నేను తెల్లమోహం వేసాను, నాకు ఇది మనకు అలవాట్లేదని. ఈయన అన్నారు, మీరే చూసుకోండి, నాకేం ప్రాబ్లం లేదన్నారు. అనగానే ఆవిడ చూసి, వచ్చేసేయి నువ్వు, ఆవిడ అలాగే హడావుడు పెట్టేసి, వచ్చేసేయి నువ్వు, ఈ సండేనో ఎప్పుడో చెప్పారు, వచ్చేసేయి అన్న, గట్టిగా గుర్తు కూడా లేదు డేట్ అది. అనగానే అని బుర్రాడిచ్చేది. మన దేనికైనా అంటమే తప్ప అంటాం అనేది అసలు ఎప్పుడు నో అని చెప్పేది తొందరగా రాదు, ఎస్ఏ వస్తుంది. సరే, ఏదైనా ఇంకొకటి ఏంటంటే తెలియనివి, కొత్తవి, ఛాలెంజెస్ అంటే ఫస్ట్ ఉంటాను టేకప్ చేయడానికి, ప్రొయాక్టివ్గా ఉంటాను బాగా. ఛాలెంజింగ్వి ఇష్టం బాగా. సరే అన్నాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈయన ఏం చేశారు, మాకు ఫియట్ కార్ ఉండేది, అక్కడ తీసుకెళ్ళి బయట దింపేసి, చేసేసుకో, నేను వచ్చేటప్పుడు మళ్ళీ నేను పికప్ చేసుకుంటాను, అయిపోతుంది ఆ టైంకి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక సముద్రంలోకి నెట్టేస్తే ఈత ఎలా నేర్చుకోవచ్చు, లోపలికి వెళ్ళి అసలు ఏంటి ఏం చేస్తున్నావు అంటే, ఆవిడ నాకు ఒక దాదాపు 7-8 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చారు. సుమాంజలి అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశాను. సుమాంజలి అంటే ఏంటంటే, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం దాకా ప్రోగ్రామ్స్ మాలలాగా చెప్పడం. అవన్నీ ఏంటి, నాటకం, ఈ నాటకంలో నటీనటులు, దర్శకులు, ఇది తర్వాత నెక్స్ట్ డే కచేరీ, ఆ పాట సంగీత కచేరీ చేస్తున్న వారు, విద్వాంసులు, తబలా మీద వీళ్ళు, వైలిన్ మీద వీళ్ళు, గాత్రం వీళ్ళు అని చెప్పడం. ఆ తర్వాత ఇంకొకటి, ఇలాగా రకరకాల వారం మొత్తం ఉండే కార్యక్రమాలు చెప్పి, ఆదివారం వచ్చే సినిమా, దాని తారాగణం, దాని దర్శకులు, ఆ బ్యానరు చెప్పి అంతవరకు చేస్తే సుమాంజలి అనే కార్యక్రమం. ఏమీ లేదు అక్కడ, జస్ట్ కార్యక్రమాల వివరాలను ఒక మాలగా అల్లి చెప్పడం, కనెక్ట్ చేస్తూ, నో ప్రాంప్టర్, నథింగ్. దూరదర్శన్ స్టూడియో చూసారా, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళకి వెళ్ళి చూసినా సరే, హ్యూజ్ ప్లేస్, ఎంత పెద్ద పెద్ద కెమెరాలు, అదంతా కొంచెం అదొక మయసభలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి నేను పిట్టలా ఉండేదాన్ని. మరి ఇంకా అసలు చాలా అంటే చాలా తక్కువ నన్ను, ఇంకా అసలు అది వేరే లెవెల్, సన్నగా అలా ఉండేదాన్ని. వెళ్ళి నేను మేడంతో కలిశాను, ఆవిడ స్క్రిప్ట్ ఇచ్చారు, ఫస్ట్ టైం మేకప్ వేశారు, చూసుకున్నాను అద్దలో, నేను ఇలా ఉంటానా మనకి తెలీదు. కూర్చున్నాను, అంతా PCR పైన ఉండేది, అక్కడ ఎవ్వరు లేరు, ఒక కెమెరా పర్సన్ ఉన్నారు, ఇంకెవరైనా అసిస్టెంట్ ఉన్నారేమో. చీకటి, మొత్తం చీకటి, ఇక్కడి వరకే లైట్ ఉంది, ఇప్పుడు ఇంతవరకే మొత్తం ఆ ప్లేస్ అంతా డార్క్ ఉంది. ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి, ఆవిడ కనిపించట్లేదు. నాకంతా మాయగా తోచింది, ఎందుకంటే PCR అనేది కొత్త, కెమెరా కొత్త, అసలు ఏమీ తెలియదు. ఆవిడ మాట్లాడుతున్నారు. సరే అమ్మ, నువ్వు ఏం చేయకు, నువ్వు చూసుకున్నావు కదా స్క్రిప్ట్, ఇప్పటి నుంచి నువ్వు నీకు వచ్చినంత వరకు వరుసగా చెప్పేసాయి, అంత చూసుకుంటూ అన్నారు. మనకి భగవంతుడిచ్చిన వరం మెమరీ. మీరు ఈరోజు నాకు ఒక 20 పేజీలు స్క్రిప్ట్ ఇచ్చి నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను అది మీకు చెప్పేస్తా. అది నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోండి. అది నేను ఓకే అన్నాను. అన్న తర్వాత చక్కగా చూస్తూ మంచిగా, మనకి చిన్నప్పటి నుంచి ఈ పాటలు, కచేరీలు, స్టేజ్ ఫియర్ ఏం లేదు.
సో చెప్పేశాను కెమెరా. కాకపోతే ఏంటి, నేను చూస్తున్నాను కానీ నాకు ఎవరూ కనిపించడం లేదు. చెప్పేశాను, అయిపోయింది. గట్టిగా క్లాప్స్ వినిపించేసాయి. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేసి నన్ను గట్టిగా పట్టుకుని, నీకు అసలు ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉందో అనుకుంటూ ఒక్కటే టేక్, ఫస్ట్ టైం, ఓన్లీ ఫస్ట్ టేక్లో నాది సుమాంజలి ఓకే చేశారు ఆవిడ. దట్ కెన్ నాట్ బి, అసలు ఎప్పటికీ నేను మర్చిపోలేను కదా అసలు. మెమరబుల్ మూమెంట్. నాకు అర్థం కూడా కాలేదు. అయిపోయింది అంతే, ఇదే నా షూటింగ్ అంటే అనుకున్నా. అంటే హార్డ్లీ 15 minutes 20 minutes పడుతుంది అంతే కదా ఒకే స్ట్రెచ్లో చెప్పినప్పుడు ఒక అనౌన్స్మెంట్. ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. తర్వాత నాకు ఎలా ఉండాలి కెమెరాతో, నువ్వు ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు రోజారాణి గారు, స్పెషల్లీ రోజారాణి గారు చాలా బాగా గైడ్ చేసేవారు. అంటే ట్రైనింగ్ అని కదా. ఓకే. శాంతి స్వరూప్ గారి వైఫ్, ఆయన లేరు ఇప్పుడు, వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ కూడా చాలా చక్కగా గైడ్ చేసేవారు. భయపడొద్దు, ఇలా ఉండు అలా ఉండు అనుకుంటూ చక్కగా చెప్పేవారు. నేను అప్పుడు ఇలా యాంకరింగ్ చేసేదాన్ని, అనౌన్స్మెంట్స్ కూడా కొన్నిసార్లు ఈ క్యాజువల్ అనౌన్స్మెంట్స్ కూడా చేసేదాన్ని. సో ఆ రకంగా నేను ఎంటర్ అయ్యా. అయితే బయటకు వచ్చి ప్రదీప్ గారు నన్ను పికప్ చేసుకున్నారు కదా. పికప్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడిగారు. చూసి నాకేం తెలియలేదు. అక్కడ నల్లగా ఇలాగ రౌండ్ ఒక హోల్ లాగా కనిపించింది. అందులో చూస్తూ మొత్తం చెప్పేశాను. అనగానే అన్నారు, పిచ్చి మొహ, అది కాన్సన్ట్రేషన్, నీకు ఏకాగ్రత చాలా బాగుంది, బెస్ట్ థింగ్ యూ హ్యావ్ డన్, నీకు మంచి ఫ్యూచర్ ఉందని ఆయన అన్నారు. లోపల ఆవిడన్నారు, బయట ఈయన అన్నారు. దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ఇన్ 90. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐఎమ్ విత్ కెమెరా. ఇలా లైట్లు కెమెరా లేకపోతే, మనకి మైకులు లేకపోతే నేను ఏదో టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఫీలింగ్ వస్తుంది. అలా అలవాటు అయిపోయింది.